Students, good morning. Good morning to everyone. This class is for first year, second semester students. For our groups, BBA, BCom, BSc, BSc, MPCS, whoever may be. We have syllabus here. In addition to paper model is also there. So today we are just once go through what is the syllabus given for second semester, the prescribed syllabus, including grammar topics, whatever it may be. 3 papers are there here. First semester we have already discussed. Second semester syllabus including model paper and third semester. This is English syllabus for semester second. English practice course 2, a course in reading and writing skills. So ఇది మనకి సెకండ్ సెమిస్టర్ సంబంధించిన సిలబస్ అండి. One, pros, how to avoid foolish opinions. Bertrand Russell, writer ఎవరమ్మా మనకి Bertrand Russell, how to avoid foolish opinions. ఫస్ట్ టైం ఒక లెసన్ వచ్చిందండి ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ గ్రామర్ టాపిక్స్ అమ్మ స్కిల్స్ మీన్స్ సిఎస్ఎస్ అండి, ఇంక్లూడింగ్ సిఎస్ఎస్. దీని ముందు ఎలా ఉండదమ్మా మనకి సిఎస్ఎస్ పేపర్ వేరు, ఇంగ్లీష్ పేపర్ వేరు. ఈసారి ఏం చేశారమ్మా మనకి ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ సిఎస్ఎస్ కూడా మనకి కలిపారు. సో ఇక్కడ ఏమవుతుందని మనకి ఒక లెసన్ ఇచ్చారండి, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. రైటర్ ఇచ్చారు, ఆథర్ నేమ్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి స్కిల్స్లో ఏమున్నాయి, వొకాబులరీ ఉందామా. వొకాబులరీలో ఏమున్నాయండి, కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్, ఆ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్లో ఏంటమ్మా ఫస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సెకండ్ వన్ ఏంటమ్మా మనకి collocations. I think vocabulary lo conversion of words, one word substitutes, collocations. So one word substitutes మీరు సెకండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చూస్తూ ఉంటారు. మనకి ఏం చేస్తారంటే మ్యాచింగ్ ఇస్తారు, మీకు మ్యాచ్ చేయాలండి. ఈసారి ఇక్కడ మ్యాచింగ్ ఉండదండి. మనకి ఎలా ఉంటుందండి, ఒక దానికి సంబంధించిన మీనింగ్ ఏదైతే ఉందో అది ఇస్తారు, మనం దానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ రాయాలండి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఆటోబయోగ్రఫీ ఉన్నాము. ఆటోబయోగ్రఫీ మీనింగ్ అంటే ఏంటమ్మా మనకి, ఆటో అంటే ఏంటంటే సెల్ఫ్, బయో అంటే ఏంటమ్మా లైఫ్, రిటర్న్ గ్రాఫీ అంటే ఏంటమ్మా రిటర్న్, సెల్ఫ్ లైఫ్ రిటర్న్. వన్స్ సెల్ఫ్ లైఫ్ రిటర్న్ స్టోరీ బై హిమ్సెల్ఫ్ ఏమంటారండి, ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ ఏంటమ్మా మనకి బయోగ్రఫీ అంటే ఏంటమ్మా మనకి లైఫ్ స్టోరీ, గ్రాఫీ అంటే రిటర్న్. అయితే బయోగ్రఫీ ఏంటంటే ఇది రిటర్న్ బై సమ్ వన్ ఎల్స్ మీన్స్ some other person. ఇలాగా వన్ వర్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి, అవి మనం చూడాలండి. సో మీకు ఏమిస్తారండి, ఏ లైఫ్ స్టోరీ రిటన్ బై వన్ సెల్ఫ్ అని ఇస్తారండి. అప్పుడు ఏం చేయాలండి, దాన్ని మీరు ఆటోబయోగ్రఫీ అని పెట్టాలండి. నెక్స్ట్ కొలొకేషన్స్ చూడాలండి, లొకేషన్స్. నెక్స్ట్ ది డాల్స్ హౌస్ క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. ఏంటమ్మా మనకి ది డాల్స్ హౌస్ క్యాథరిన్ సో ది డాల్స్ హౌస్ అండి. ఏంటమ్మా మనకి ది డాల్స్ హౌస్, రైటర్ ఎవరండి, క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. నెక్స్ట్ పోయిటరీ ఉందండి, దీంట్లోనే ప్రోజ్. న్యూటివ్లో ఏముందండి, ప్రోజ్ ఒకటి, పోయిటరీ ఒకటి. ఓడ్ టు ద వెస్ట్ విండ్ ఎవరండి, పిబి షెల్లే. రైటర్ ఎవరమ్మా మనకి, పిబి షెల్లే. ఓడ్ టు ద వెస్ట్ విండ్. అన్ని న్యూ లెసన్స్ అండి, ఓల్డ్ వన్ ఒకటి లేదండి, అన్నీ కొత్తగా ఇచ్చిన లెసన్స్ అండి. నెక్స్ట్ పోయిటరీ ఏంటమ్మా, ఓడ్ టు ద వెస్ట్ విండ్, పిబి షెల్లే. నెక్స్ట్ నాన్ డీటెయిల్ టెక్స్ట్ కూడా ఉందండి. నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఏంటంటే దీంట్లోనే సెపరేట్ టెక్స్ట్ బుక్ కాదండి, దీంట్లోనే ఇంక్లూడింగ్ ఒకటి షార్ట్ స్టోరీ రైటింగ్ కింద ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. రైటర్ ఎవరమ్మా మనకి, అబ్రార్ మొహసిన్. సో
నెక్స్ట్ మనకి స్కిల్స్ ఇచ్చారండి. సిఎస్ఎస్ ఏంటమ్మా అది స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి యూనిట్ 3. యూనిట్ 3లో ఏంటంటే ప్రోజ్ ఇచ్చారు, పోయిటరీ ఇచ్చారు, స్కిల్స్ ఇచ్చారు. ప్రోజ్ ఏంటమ్మా మనకి ది నైట్ ట్రైన్ అట్ డియోలి. రైటర్ ఎవరమ్మా మనకి రస్కిన్ బాండ్. నెక్స్ట్ పోయిటరీ ఏంటమ్మా మనకి ఉపగుప్త, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ స్కిల్స్ ఇచ్చారండి. సిఎస్ఎస్ ఏంటమ్మా అది మనకి రీడింగ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ నోట్ మేకింగ్, టేకింగ్, రెండో ఏదో ఒకటండి. నోట్ మేకింగ్, నోట్ టేకింగ్. సో ఫస్ట్ సెమిస్టర్లో లెఫ్ట్ అయిన గ్రామర్ ఏమైనా ఉంటే మనకి సెకండ్ సెమిస్టర్లో వచ్చేస్తాను మనకి. నెక్స్ట్ ఏంటమ్మా మనకి యూనిట్ 4. యూనిట్ 4లో ఏముందండి మనకి పోయిటరీ ఇచ్చారండి. కోరమండల్ ఫిషర్స్ ఎవరమ్మా రైటర్ మనకి సరోజిని నాయుడు అని. స్కిల్స్ ఏంటమ్మా మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్. సో నెక్స్ట్ ఏంటమ్మా మనకి నోటీసెస్, ఎజెండాస్ అండ్ మీటింగ్ సంబంధించిన టాపిక్ ఒకటి ఉందండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ ఇచ్చారండి. నెక్స్ట్ నోటీసెస్ ఉన్నాయి, ఎజెండాస్ ఉన్నాయి, మినిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ యూనిట్ ఏంటమ్మా మనకి యూనిట్ 5. సో యూనిట్ 5 ఏంటమ్మా మనకి నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఇచ్చారు. ఎన్ ఆస్ట్రాలజర్స్ డే ఎవరమ్మా మనకి ఆర్కే నారాయణ్. నెక్స్ట్ స్కిల్స్ ఏమున్నాయండి కరికులం విటా అండ్ రెజ్యూమ్, లెటర్స్, ఈ కన్స్పాండెన్స్ 3 ఇచ్చారండి. కరికులం విటా ఉంది, లెటర్స్ ఉంది, ఈ కన్స్పాండెన్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి సిలబస్ అమ్మ. చాలా సింపుల్గా తేల్చేశారండి. 5 యూనిట్స్ కింద తేల్చేశారు. అందులో ప్రోజ్ 1, 2, 3 ప్రోజ్ ఉన్నాయమ్మా. పోయిటరీలు ఎన్ని ఉన్నాయండి 1, 2, 3 పోయిటరీస్ ఉన్నాయండి. నాన్ డీటెయిల్ టెక్స్ట్ 2. మిగతా ఏంటమ్మా మనకి స్కిల్ గ్రామర్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయండి. కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్, ఆన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కొలొకేషన్స్, నెక్స్ట్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, notices, agendas and meeting. Next, curriculum vitae, letters writing, e-correspondence. By the end of this course, the learner will be able to use reading skills effectively. Next, comprehend different text, interpret different types of text, analyze what is being read, build up a repository, active vocabulary, use good writing strategies, write well for any purpose, improve writing skills independently for future needs. And ఇది ఏంటమ్మా మనకి ఎండ్ ఆఫ్ ద కోర్స్ ద లెర్నర్ విల్ బి ఏబుల్ టు. సో మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటంటే రీడింగ్ స్కిల్స్ ఎఫెక్టివ్గా ఉండాలని, బాగా చదవగలగాలి. నెక్స్ట్ కాంప్రహెండ్ డిఫరెంట్ టెక్స్ట్ని అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం. నెక్స్ట్ అనలైజ్ చేయడం. నెక్స్ట్ బిల్డ్ అప్ ఎ రిపోజిటరీ ఆఫ్ యాక్టివ్ వొకాబులరీ, యూజ్ గుడ్ రైటింగ్ స్ట్రాటజీస్, రైటింగ్ వెల్ ఫర్ ఎనీ పర్పస్, ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్ ఇండిపెండెంట్లీ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే రాయాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా రాయగలిగే టాలెంట్ మనకు ఉండాలంటే ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్ అని. సో ఇది మనకి ప్రిస్క్రైబ్ చేసిన సెకండ్ సెమిస్టర్ సిలబస్ అండి. 5 యూనిట్స్గా ప్రిస్క్రైబ్ చేశారమ్మా. ప్రోజ్ ఉన్నాయి మనకి, పోయిటరీ ఉన్నాయి, నాన్ డీటెయిల్ టెక్స్ట్ కూడా ఉంది, అలాగే అడిషనల్గా సిఎస్ఎస్ పేపర్ స్కిల్స్ కింద డిఫైన్ చేశారండి. సో ఒకసారి పేపర్ మోడల్ కూడా ఏమి ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు ఐడియా అవ్వదు, బట్ చూద్దాం అండి. అసలు పంక్చుయేషన్ స్ట్రాంగ్ ఇది థర్డ్ సెమిస్టర్, ఇది పేపర్ మోడల్ ఫస్ట్ సెమిస్టర్, ఇది సెకండ్ సెమిస్టర్. చూడమ్మా 3 hours టైం ఉంది, 75 marks. సెమిస్టర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఆన్సర్ ఎనీ 5, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. సో చాయిస్ ఉందమ్మా మనకి. మొత్తం ఎన్ని ఇచ్చారండి 8 ఇచ్చారు. 8లో మనం రాయవలసినవి 5. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకి రైట్ 1 more substitutes for the following. ఎలా ఇచ్చారండి? ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్కిన్ డిసీజెస్, one who collects stamps, one who doesn't believe in the existence of God, speech given without any previous thought or preparation, one who looks at the bright side of things. ఎలా 5 ఇచ్చారమ్మా. ఏంటండి? ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్కిన్ డిసీజెస్, one who collects stamps, one who doesn't believe in the existence of God, speech given without any previous thought or preparation, one who looks at the bright side of the things. ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు తెలుస్తాయండి. సో 1 word సబ్స్టిట్యూట్స్ అని ఎలా ఇస్తారండి. మనం ఏం చేయాలమ్మా, దీనికి పక్కన 1 word సబ్స్టిట్యూట్స్ రాయాలి. ఎగ్జాంపుల్ చూడమ్మా,
ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ఏమంటారమ్మా మనకి. సో ఇది కామన్ అండి సైంటిఫిక్ స్టడీ అని. సైంటిఫిక్ స్టడీ అనేది మనకి ఏంటంటే రూట్ వర్డ్ తీసుకుంటాం. ఆ రూట్ వర్డ్లో ఈ సైంటిఫిక్ స్టడీ అనేది కామన్. ఇంకా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటమ్మా, స్కిన్ డిసీజెస్కి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకి ఏముంటాయంటే రూట్ వర్డ్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మనం రూట్ వర్డ్స్ తెలుసుకున్నామో మీనింగ్ ఈజీగా రాసేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా మనకి స్కిన్ డిసీజెస్ అని జనరల్గా మనం ఏమంటాం స్కిన్ స్పెషలిస్ట్ అంటాం, బట్ ఇట్స్ ఏ రాంగ్ అండి. స్కిన్ స్పెషలిస్ట్ అనకూడదండి, ఏమనాలమ్మా డెర్మటాలజిస్ట్, ఏమన్నానండి డెర్మటాలజిస్ట్. అందుకే మనకు చూడండి పౌడర్, అలాగే డెర్మికోల్, డెర్మి క్రీమ్, అలా స్కిన్కి సంబంధించినట్లు ఏమంటారండి, స్కిన్కి టెక్నికల్ నేమ్ ఏంటమ్మా మనకి డెర్మి అని. డెర్మి కూల్ మీన్స్ స్కిన్ కూల్గా ఉంచుతారనేది. స్కిన్ డిసీజెస్ డెర్మటాలజిస్ట్ ఏంటమ్మా మనకి ఒక సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ఏమంటారండి డెర్మటాలజిస్ట్. డెర్మటాలజీ ఏమంటారండి డెర్మటాలజీ. ఎవరైతే దాన్ని ట్రీట్ చేస్తారో డాక్టర్ వాళ్ళని ఏమంటారండి డెర్మటాలజిస్ట్. అది మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటమ్మా వన్ హూ కలెక్ట్స్ స్టాంప్ ఏమంటారమ్మా వన్ హూ కలెక్ట్స్ స్టాంప్. నెక్స్ట్ వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది గాడ్. డజంట్ బిలీవ్ అని ఇక్కడ నెగిటివ్గా ఉందమ్మా, ఏంటంటే డస్ నాట్ బిలీవ్. డస్ బిలీవ్ అని ఉంటుంది, డస్ నాట్ బిలీవ్ అని ఉంటుంది. డజంట్ బిలీవ్ కాబట్టి ఏమంటారండి ఏథియిస్ట్. ఏథిహెచ్ఈఐఎస్టీ ఏంటమ్మా ఎథిస్ట్. థీస్ట్ అంటే ఎవరండి టీహెచ్ఈఐఎస్టీ. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ అని. ఇట్ డజంట్ బిలీవ్ కాబట్టి అథిస్ట్. ఇలాగ ఎదర ఏమొస్తాయి మనకి ఏ వస్తాయి. నెక్స్ట్ వన్ హూ లుక్స్ అట్ ది బ్రైట్ సైడ్ ఆఫ్ ది థింగ్స్. ఇది మనకి పాజిటివ్ యాటిట్యూడ్లో వస్తుందమ్మా, ఏమంటారండి ఆప్టిమిస్టిక్ అంటారండి. ఏమంటారండి ఆప్టిమిస్టిక్ అంటే వన్ హూ లుక్స్ బ్రైట్ సైడ్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ది థింగ్స్. ఆప్టిమిజం అంటే బ్రైట్. అలాగా వీటికి ఏంటంటే ఆ రూట్ వర్డ్స్ మనం తీసుకుంటాం. అలాగే స్కిన్ డిసీజెస్ హార్ట్ స్పెషలిస్ట్ ఏమంటారండి కార్డియాలజిస్ట్ అంటారండి. హార్ట్ స్పెషలిస్ట్ అని కూడా మనకి అలవాటు అయిపోయి మనం ఏమంటారండి హార్ట్ స్పెషలిస్ట్ అంటాం. బట్ యాక్చువల్గా ఏమంటారండి కార్డియాలజిస్ట్. హార్ట్కి టెక్నికల్ నేమ్ అంటే మన కార్డియల్. అందుకే ఒక్కొక్కసారి చూడండి మనకి ప్రింటింగ్ కార్డ్లో వస్తాయి వీఆర్ కార్డియల్లీ ఇన్వైటింగ్ యూ. కార్డియల్లీ అంటే మా హోల్ హార్టెడ్లీ అంటే మనస్పూర్వంగా, హోల్ హార్టెడ్లీ వీఆర్ ఇన్వైటింగ్ యూ. inviting you. The scientific study. Next, write a note on skimming. Skimming అని ఇచ్చారండి. సో దీన్ని ఏం చేయాలమ్మా మనం నోట్ చేయాలండి. రైట్ ఏ నోట్ ఆన్ స్కిమ్మింగ్ అంటే స్కిమ్మింగ్ గురించి మనం రాయాలండి. నెక్స్ట్ రీడ్ ది ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ మేక్ నోట్స్ ఆన్ ది టాపిక్ అండ్ మెయిన్ ఐడియాస్. సో ఇచ్చిన పారాగ్రాఫ్ని నోట్ మేకింగ్ చేయాలండి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా నీట్ పారాగ్రాఫ్ ఆన్ హెల్దీ డైట్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా అంటే పారాగ్రాఫ్ రైటింగ్ అండి. రైట్ ఏ నోట్ ఆన్ ఈ కన్స్పానెన్స్ అని. ఈ కన్స్పానెన్స్ మీద మనం రాయమంటున్నారు. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇచ్చిన ఫాలోయింగ్ ప్యాసేజ్ గురించి చదవండి, అలాగే ఆన్సర్స్ చేయండి. సో ఇది మనకు తెలిసిందే కదండి, చేసేస్తాం. నెక్స్ట్ ఏంటమ్మా రైట్ ఏ నోట్ ఆన్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఇక్కడ మనకి వచ్చినాయమ్మా ప్రోజ్ అండ్ పోయిటరీ అని. నెక్స్ట్ రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ద లోకల్ న్యూస్ పేపర్ హైలైటింగ్ ద శానిటేషన్ ప్రాబ్లమ్. లెటర్ రైటింగ్ అమ్మా. నెక్స్ట్ సెక్షన్ బి అని ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఇవన్నీ ఏంటమ్మా మనకి 5 మార్క్స్ అని. 5 ఆన్సర్ అని 5 25 రిమైనింగ్ అనేది మనకి 50 మార్క్స్ అని. సో 50 మార్క్స్కి మేము ఇచ్చారో చూద్దామండి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఇచ్చిన అన్నట్లకి ఆన్సర్ చేయండి. అయితే చాయిస్ ఉందమ్మా, దేనికి దానికి చాయిస్ ఉందండి. బ్రింగ్ అవుట్ ద మెసేజ్ ఆఫ్ ది లెసన్ హౌ టు అవాయిడ్ ఫులిష్ ఒపీనియన్స్. లెసన్ ఉంది కదమ్మా మనకి. సో దానికి సంబంధించిన మెసేజ్ అంటే ఏం రాస్తాము మనం సమ్మరీ రాస్తాం. అంటే కామన్ ఆన్సర్ ఒకటి తీసుకుంటాం. ఇంక మనం ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ రాయక్కర్లేదండి. మెయిన్లీ ఏంటమ్మా ఒక సమ్మరీ తీసుకుంటామండి. వీళ్ళు అడగడం కూడా అదే అడుగుతారండి. బ్రింగ్ అవుట్ ది మెసేజ్ ఆఫ్ ది లెసన్ హౌ టు అవాయిడ్ ఫులిష్ ఒపీనియన్స్. సో రైట్ ఇంట్రడక్షన్ రాస్తాం. నెక్స్ట్ ఏంటమ్మా మనం పారాగ్రాఫ్స్లో ఎంటర్ అవుతాం. అలాగా 2-3 పారాగ్రాఫ్స్ రాసి క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం హౌ టు అవాయిడ్ ఫులిష్ ఒపీనియన్స్. నెక్స్ట్ రైట్ డెఫినేషన్ మీనింగ్ అండ్ టైప్స్ ఆఫ్ కొలొకేషన్స్. సో కొలొకేషన్ సంబంధించి డెఫినేషన్ ఏంటి, మీనింగ్ ఏంటి. నెక్స్ట్ వాట్ డస్ క్యాథరిన్ మాన్స్ఫీల్డ్ వాంట్ టు కన్వే త్రూ ది స్టోరీ ఏంటమ్మా ది డాల్స్ హౌస్. సంబంధించిన. నెక్స్ట్ ఫేస్ ద ఎవల్యూషన్ ఆఫ్ థాట్స్ ఇన్ షెల్లెస్ ఓ టు ది వెస్ట్ విండ్.
సో ఇక్కడ మనకి చాయిస్ ఉంది, ఏది చదవచ్చు ఏది చదవకూడదు, ఏది రాయాలి ఏది రాయకూడదు, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి అన్నీ చదివితే ఈజీ అండి. ఏది చదవకపోతే పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఏదో ఒక 2 ఎస్ఏలు చూసుకుంటే ఏమో మనకి 20 మార్క్స్ అని వచ్చిన గ్రామర్ టాపిక్స్ చూసుకుంటే లెటర్ రైటింగ్ కరికులం ఒకటే పాస్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీ అండి. స్కోరింగ్ వాళ్ళు కూడా చాలా ఈజీ అండి. ఇంటర్మీడియట్ గ్రామర్లో ఉండదమ్మా, ఇది చాలా ఈజీ గ్రామర్ ఉంటుందని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ లాగా ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ చూస్తే అవే 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, లెటర్ రైటింగ్, కరికులం పెట్టే, అవునా కాదండి, నోట్ మేకింగ్ చూస్తే ఈక్వల్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ లాగే ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ పేపర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ సెమిస్టర్తో సెకండ్ పేపర్ సెమిస్టర్ టెక్నికల్గా పర్లేదండి. అక్కడనే ఏ రాయాలమ్మా మనం, టెన్సెస్ నేర్చుకోవాలండి, అవి నేర్చుకోవాలి, గ్రామర్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, యూజ్ అండ్ ఇక్కడ అంత నేర్చుకోక్కర్లేదమ్మా. నోట్ మేకింగ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోనే ఉంటుందండి. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అక్కడే ఉన్నాయి. సో దానికి మనం జాగ్రత్తగా చూసి రాయాలండి. లెటర్ రైటింగ్ రాయొచ్చు, ఇలాగా ఈజీ అమ్మా. అటెంప్ట్ అయితే చాలా ఈజీ అమ్మ. నెక్స్ట్ ఏంటమ్మా మనకి కొలోకేషన్స్ ఏంటంటే ట్రేస్ ద ఎవల్యూషన్ ఆఫ్ థాట్స్, షెల్లెస్ ఓ టు ద వెస్ట్ విండ్. నెక్స్ట్ సమరైజ్ చేస్తే ఏంటమ్మా, నైట్ ట్రైన్, ది నైట్ ట్రైన్ అట్ డియోలి బై రస్కిన్ బాండ్. దానికి ఏంటంటే మనకి సెంట్రల్ ఆర్డర్ ద పోయం ఉపగుప్త. నెక్స్ట్ అటెంప్ట్ క్రిటికల్ అప్రిషియేషన్ ఆఫ్ ద పోయం కోరమండల్ ఫిషర్స్. దానికి చాయిస్ ఏంటమ్మా, రైట్ ఏ నోట్ ఆన్ ఎజెండాస్ అండ్ మీటింగ్. సో నెక్స్ట్ రీటెల్ ద స్టోరీ అండ్ ఆస్ట్రాలజర్స్ డే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ Guru Nayak. Next, a reputed cement factory requires CEO for their factory. Apply the curriculum vitae to the address given below. Rajahmundry Cement Factory, Danavaipeta, Rajahmundry, EGBT. అడ్రస్ ఇచ్చారండి. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలమ్మా, ఒక కరికులం విటే ప్రిపేర్ చేయాలండి. ఇది మనకి పేపర్ మోడల్ అమ్మా, అండ్ సిలబస్ కూడా అండి. స్టూడెంట్స్ ఫాలో అవ్వండి, ఒకసారి పేపర్ మోడల్ చూడండి, అలాగే సిలబస్ చూడండి. స్లోగా టాపిక్స్ స్టార్ట్ చేసుకుందాం అలా. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఫాలో దిస్ క్లాస్. మీరేమి క్లాసులో చూసి లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. మన క్లాసు మీకు అప్డేట్స్ రావాలైతే అది. సో ఇకపైన వీడియోస్ వస్తూనే ఉంటాయండి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ బీ రెడీ. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్. హ్యావ్ ఎ నైస్ డే.